ఒకటి మీరు మరి చెప్పే ఉద్దేశం ఉందా లేదా నాకు తెలియదు కానీ మేడం, ఇప్పుడున్నటువంటి క్రైస్తవం గాడి తప్పుతుందా, సరైన మార్గంలో వెళుతుంది? ఎందుకంటే కొంతమంది పాస్టర్లు నేను చూశాను ఈ మధ్య, అంటే పేర్లు అప్రస్తుతం, నేను చెప్తాను, నాకు భయం ఏం లేదు. ఇప్పుడు కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే దశమ భాగాల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. అసలు నిజంగా మీరు ఇప్పుడు అన్నారు, మీరు హృదయం ఇవ్వండి, మీ దశమ భాగాలు మాకు వద్దు, యేసుక్రీస్తు వారు అడిగింది మీ యొక్క హృదయాన్ని, పాపుల్నే నేను ఇష్టపడతాననే ఏదైతే మంచి వాక్యాలు ఉన్నాయో అవి పక్కన పెట్టి ఈ అడ్డమైన ఎక్కువ ఈ చాలామంది రకరకాలుగా వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం కోసం వేరే వేరే స్టోరీలు కూడా చెప్తా ఉంటారు. దాంట్లో ఏంటి మేడం ఇలాంటి వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నేను వాళ్ళని ఎవరిని విమర్శించడానికి నేను ఇష్టపడను, కానీ ఓకే మేడం, నేను బాప్తిజం అంతా తీసుకుంది చెన్నై జయపాల్ గారి చర్చిలోనండి. ఓకే. ఆయన నాకు సంఘపరంగా ఒక దైవజనుడు, ఆధ్యాత్మికంగా నాకు ఏర్పరిచిన వ్యక్తి చెన్నైలో రాజబాబు అన్నయ్య. సో నాకు బైబిల్ నేను ఎక్కడ ట్రైనింగ్ అవ్వకపోయినా అసలు నన్ను నలగొట్టేవాడిని, ఇదేంది రాజబాబు అన్నయ్య, ఏసయ్య నమ్ముకొని బాప్తిజం తీసుకుంటే పరలోకానికి నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు అని చెప్పని, నాకు అసలు వీళ్ళు రాని వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్ లాగా ఏంటన్నయ్య నాకు ఇదంటే దేవుడు నిన్ను కోరుకున్నాడమ్మా. సో నేను ఎక్కువ ప్రార్థనలో గడపటము, దేవుడికి నాకు కొన్ని డోర్స్ ఓపెన్ అవ్వటము, ఈ సువార్తని ఈ రోజుల్లో ఎందుకు ఏమి తెలియని మమ్మల్ని ఎందుకు ఆయన ఎంచుకున్నాడు అనేది అలా లైఫ్ అయిపోయింది. సో ఒక రోజు జైపాల్ గారి చిన్నబ్బాయి మీటింగ్ లో నేను కల్వరి సతీష్ కుమార్ గారిని కలిశానండి. నాకు రియల్ షాక్. అంటే అప్పటి వరకు నాకుండే వాళ్ళు బౌన్సర్లు, మేము ఎక్కడున్న మీటింగ్స్కి వెళ్తుంటే నేను క్రీస్తుని అంగీకరించినాక ఆయన్ని మానేసుకున్నాను. మాకు ఉండాలి. చిరంజీవి గారికి చూశాను, నా కో స్టార్స్ కు చూసేదాన్ని. అంటే జైపాల్ అన్నయ్య కూడా మేము ఎప్పుడు బౌన్సర్లు చూడలేదు. నేను మనుషులు అట్లా ఇట్లా వస్తుంటే అసలు ఆయన వస్తున్నప్పుడు నన్ను ఆయన ఏదో బర్త్డే అంటే నేను ఎక్కడో బెంగళూరు నుంచి చాలా అయ్యో అన్నయ్య మనకు అభిమానం అని మేము వస్తే మేము అక్కడ ఉంటే తప్పుకోండి అని నాకు చర్మని ఎవరిని అంటున్నావు ఏంటి అని అన్నా. నాకు కింద ఇది అందరికీ తెలిసింది. చూస్తే వెనకాల ఒక 10 మంది బౌన్సర్లు వచ్చారు. ఆయన అసలు సినిమా వాళ్ళని చూస్తేనే నమస్కారం పెట్టాను కూడా ఆయన భయపడిపోయారు. సో అది బెటర్ ఎక్స్పీరియన్స్ టు మీ. తర్వాత నేను ఎక్కడైతే ఉన్నానో వాళ్ళే సి అంటే సిగ్గు, నీ అంటే నీతి, మా అంటే మానవత్వం లేనిది సినిమా అనేది, అందులో నుంచి పిక్ చేయబడిన వాళ్ళు అన్నప్పుడు అసలు ఇంట్రడక్షన్ ఐ హర్ట్ అనమాట. ఆ ఇంట్రడక్షన్. సో తర్వాత మనకి ఏంటని తెలిసినాక అసలు వాళ్ళకన్నా వీళ్ళు 1000 times బెటర్ అనిపించింది. అలానే కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. ఈ రోజు రాక్ చర్చి ఉందండి. నేను ఆ టైంలో మానసికంగా ఏడ్చినప్పుడు కూడా నన్ను ఆదరించారు వాళ్ళు. దివ్యమా, ఫస్ట్ మేము ఆత్మలకి మేము విలువనిస్తాం, మీ టాలెంట్ కి మేము విలువనిస్తాం అని అదే ప్రేమతో అప్పుడు ఇప్పుడు దీవెన అన్నయ్య కానీ అటు ఉన్నారు ఇటు ఉన్నారు. దేవుడు ఏం చెప్తాడంటే అండి, బైబిల్ మనం చదివేటప్పుడు యేసుక్రీస్తు వారి పేరు చెప్పుకొని తోడేళ్లు వస్తున్నాయి. సూపర్. యేసయ్యను పట్టించింది కూడా ఎవరండి? వ్యతిరేకస్తులు కాదు, ఆయనలో పట్టించాడు. సో ఈ రోజు ప్రవీణ్ గారి వెళ్ళేది సిస్టమ్ అంతా తెలిసిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు పాస్ చేయింది వ్యవహారం వెళ్ళదు కదా, టోటల్ మొత్తం అంతా రావాలి. ఏదో ఉంది మేడం సంథింగ్, అదే మొత్తం అంతా. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను అంటే నా డ్రైవర్ కి తెలుసు, నా పనమ్మాయికి తెలుసు, నా ఫ్రెండ్స్ కి తెలుసు. ఎందుకంటే మాట్లాడుతూ కూడా సింపుల్ చెప్పేస్తాం పలానా చోటుకి వెళ్తున్నామని. సో ఈ న్యూస్ వెళ్ళింది అంటే ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ దగ్గరున్న వాళ్ళ ద్వారానే వెళ్ళింది. సో అందరూ నేరస్తులే కదా అక్కడ. వాట్ ఈస్ దిస్? ఇందులో ఇంకా ఒక ప్రాణాన్ని తీయటం అనేది, కోడిని కోయటం కూడా కొంచెం టైం పట్టిద్దాం. దాన్ని బిస్మిల్లా చేయాలి, మరి వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి, దాన్ని కోసేటప్పుడు అంతా దానికి ప్రిపరేషన్ చేయాలి, బొచ్చు బీకాలి, అన్ని చేయాలి. సారీ, దాని జుట్టు తీయాలి, అన్ని చేయాలి. మళ్ళీ దివ్యవాణి గారు జుట్టును పట్టుకుని బొచ్చు అన్నారు. అదే కోడి జుట్టు, కోడి మనమైతే అదే అంటారు. వాటికైనా కూడా కొంత టైం పట్టింది. సెలబ్రిటీ మీద బురదల్లడానికే రెడీగా ఉంటారు కంపల్సరీ. అది కామన్ లేండి, అది ప్రతిదాంట్లో మనం జాగ్రత్త కలిగి ఉండటం కష్టం లేదు మేడం. అంత పర్టికులర్ అబ్బో జాగ్రత్తగా మాట్లాడాలంటే ఎక్కడ, ఇప్పుడు మీరు ఇచ్చిన అనర్ఘమైన స్పీచ్ లో ఎక్కడో ఒకటి ఏదో ఒకటి దొరుకుతుంది, కామన్ అది. సో దాన్ని చేయడానికన్నా కొంత టైం పట్టింది. ఎందుకంటే 2 రోజుల ముందే ఆ కోళ్ళన్నిటిని ఒక లారీలో పెట్టుకొని వాటన్నిటిని పెట్టి ఏ కోడిని కోయాలని, మనిషి పీకను కోయటానికి 15 నిమిషాలు మొత్తం అయిపోయింది. భయంకరంగా మేడం. రానున్న రోజులు ఈ విధంగా ఉండబోతున్నాయి. కానీ తప్పండి, గవర్నమెంట్స్ లో మార్పు రావాలి. ఈ విషయంలో గనక పోలీసులు మసబూసి మారేడుకాయ చేసిన ప్రజలు వదలరు. దీని నిజం ఒప్పుకుంటే కూటమి వ్యవస్థ మీద ఆ జనాలకి, అది ఇప్పుడు ఈయన చనిపోయారని అంటే బాధపడే వాళ్ళు
నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ అండి, అవును, అందరూ హిందువులు కూడా బాధపడుతున్నారు, మైనారిటీస్ కూడా బాధపడుతున్నారు, టెంపుల్ కి వెళ్లే పూజారులు కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే అది మానవత్వం. Yes. చంపేంతటి ఏమన్నాడు? ఒకవేళ అన్నా కూడా సారీ చెప్పించు, ఇంక ఇటువంటివి జరగకుండా చూసుకోండి. మీరు అంటున్నారని వాళ్ళని, వాళ్ళు అంటున్నారని వీళ్ళని, ఎటు తీసుకువెళ్తున్నారు వ్యవస్థ? చట్టాలు ఉన్నాయి కదా.